గల్ఫ్లో యుద్ధం మొదలైన తర్వాత అక్కడ ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, అక్కడ కార్మికులుగా ఉన్న 95 లక్షల మంది భారతీయులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దుబాయ్ లాంటి మహానగరం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. 24x7 నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ నగరం అలా అవుతుందని ఎవరూ ఊహించలేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో దుబాయ్, గల్ఫ్ దేశాలే చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే అత్యున్నత విద్యావంతులైతే వారు ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళి బతకగలరు. కానీ దుబాయ్లో డ్రైవర్గా పనిచేసుకునే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, ఇంటి పనులు చేసే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, వంటలు చేసే వారికి ఉద్యోగం లభిస్తుంది, చివరికి గొర్రెల కాపరులకు కూడా అక్కడ పని దొరుకుతుంది. ఇక చేతిలో పని ఉంటే, అంటే టెక్నికల్ వర్క్ అని తెలుసుంటే, రాడ్ బెండింగో, కన్స్ట్రక్షన్ వర్కో, వైరింగో, ప్లంబింగో, వుడ్ వర్క్ ఇలాంటివి తెలుసుంటే మాత్రం అక్కడ ప్రతి నెల 2 లక్షలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ వర్క్ చేతిలో ఉంటాయి. డ్రైవర్లు కూడా 70 నుంచి 80 వేల రూపాయలు సంపాదించుకుంటూ లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టిందో ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు ప్రారంభించింది. గల్ఫ్ దేశాలంటేనే ఆయిల్ ఎక్స్పోర్ట్సే ప్రధాన ఆదాయ వనరు. ఆ డబ్బుతో ఆ వచ్చిన ఆదాయంతో ఈ మధ్యకాలంలో అక్కడ రియల్ ఎస్టేటు, పర్యాటక రంగం, ఐటీ ఇండస్ట్రీ, ఐటీఎస్ అనేక రంగాలను డెవలప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆయిల్ దొరికే అవకాశం లేదు కాబట్టి. దీంతో ఇక భారతీయులు 95 లక్షల మంది పైగా అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చాలా మందితో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నెత్తి మీదుగా విద్యమానాలు పోతా ఉన్నాయి. మాకు సమీపంలోనే 4-5 కిలోమీటర్ల దూరంలోనే బాంబింగ్ జరిగింది, చాలామంది చనిపోయారనే వివరాలు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ చెప్పారు. అన్ని దేశాల్లో ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, ఓడరేవులు, ముఖ్యంగా దుబాయ్ దేశాల్లో భూగర్భ జలాలు లేవు కాబట్టి వారు ఉపయోగించుకునే సముద్ర జలాలని డిసాలినేషన్ చేసి తాగునీరుగా ఉపయోగించుకునే కేంద్రాల మీద దాడులు చేయడం దారుణమైన వ్యవహారం. అదే గనక జరిగితే మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఖతర్, కువైట్ లాంటి దేశాల్లో కనీసం మనం చూద్దామన్నా కూడా 2 నిమిషాలు కూడా కరెంటు పోదు. అలాంటి దేశాల్లో గంటల కరెంటు కూడా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక సదుపాయాల మీద ఇరాన్ దెబ్బ కొడతా ఉంది. విమానాలు ఎగరడం లేదు. ఏదో చాలామంది భారతీయులు రోడ్డు మార్గం గుండా 400-500 కిలోమీటర్లు ప్రయాణించి వేరే దేశాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి 2.6 లక్షల మంది, అంటే 2,60,000 మంది భారత్ సురక్షితంగా చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ఖాళీ చేస్తూ ఉన్నారు. రిఫైనరీ మీద దాడి జరిగింది, ఉత్పత్తి ఆగిపోయింది, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. పోర్టుల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, పోర్టుల్లో వేలాది మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి, వారి ఇంటికి రావడమే. యుద్ధం పూర్తిగా నిలిచిపోయే వరకు ఇక ఏదైతే క్లిష్టమైన రంగాలు ఉన్నాయో, విమానాశ్రయాలు, పోర్టులు, రిఫైనరీల్లో పనిచేసేవారు వారు స్వదేశానికి తిరిగి రావడం మంచిది. ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే 2,60,000 మంది భారతదేశం చేరుకున్నారు. మరి కొంతమంది కూడా భారతదేశానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎడదారి తీయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.